So okay, next problem is upper bound problem. So which is similar to lower bound. So lower bound similar problem, upper bound. So lower bound ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అప్పర్ బౌండ్ కూడా అలానే ఇంప్లిమెంట్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఫస్ట్ నేను ఏమంటాను, ఇంటీజర్ లో అనేది మన ఫస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం హై అనేది లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, సేమ్ యాజ్ ఇన్ లోవర్ బాండ్. నెక్స్ట్ మన ఇంట్ ఆన్సర్ అనేది ఈక్వల్స్ టు n and then while we write the condition while కండిషన్లో ఏం చేస్తాం అంటే లో టు హై, లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై చెక్ చేస్తాం. అండ్ మనకు తెలుసు ఫస్ట్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2. యా, దెన్ ఇప్పుడు ఇక ఇది కండిషన్ దేనికంటే అప్పర్ బౌండ్కి ఏంటంటే ఓన్లీ గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ ఏరియా ఆఫ్ మిడ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్ అయినప్పుడు మాత్రమే విల్ డూ దట్ ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు మిడ్ అండ్ దెన్ హై అనేది మిడ్ -1 అవుతుంది, మిడ్ -1. And then else case will be low is equals to mid +1. Yes, mid +1. సో ఇదే మన స్లైట్ డిఫరెన్స్ అనమాట. దేనికంటే ఏరియా ఆఫ్ లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి ఇక్కడ మనం ఈక్వల్ టు పెట్టేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ లోవర్ బౌండ్, ఇక్కడ ఈక్వల్ టు చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ అప్పర్ బౌండ్. ఓకే, just run this. Yeah, it's running properly.